అందరికీ నమస్కారం అండి. లైఫ్ బియాండ్ యూనిఫార్మ్, లైఫ్ బియాండ్ యూనిఫార్మ్ విత్ మానికొండ హనుమంతరావు. యూనిఫామ్లో ఉన్నప్పుడు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు డ్యూటీ మీద దేశంలో 4 ప్రాంతంలో తిరగాల్సి వచ్చేది. అలా వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక విశేషం కనిపించేది. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత అంటే యూనిఫార్మ్ తీసేసిన తర్వాత ఏ ప్రాంతంకి వెళ్ళినా ఏ విశేషం కనిపించినా నేర్చుకోతగ్గవి చూడదగ్గవి ఏమన్నా ఉంటే చిత్రీకరించి మీ అందరికి ముందు తీసుకురావడం ప్రయత్నిస్తాను. అందుట్లో ప్రయత్నంగానే ఈ పూల మొక్కలు చూడండి. ఇది కడియం ప్రాంతం, రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి కడియం ప్రాంతంలో చాలా నర్సరీలు ఉన్నాయి. దీన్ని కడియం లంక అని కూడా అంటారు. ఈ రోడ్డుకు పక్కన ఉన్నటువంటి నర్సరీలు చూసుకుంటూ వెళితే మనకి కొన్ని కిలోమీటర్ మీద రకరకాలైనటువంటి పూలు, రకరకాలైన కాయలు, అనేక రకాలైనటువంటి పూల నర్సరీలు, పండ్ల నర్సరీలు కనిపిస్తూ ఉంటాయి. మనకి మొక్కలు పెంచడంలో అక్కడ ఉన్నటువంటి విశేషమేమో కానీ అన్ని పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ కాయగూరలు కానీ చాలా బాగా పండుతాయి. ముఖ్యంగా పండ్ల మొక్క అయితే అక్కడి నుంచే తీసుకురావాలి. ఆ నీటి ప్రభావం కానీ లేకపోతే ఆ ప్రాంతం ప్రభావం అన కానీ మొక్కలు కానీ పూలు కానీ ఎంత బాగున్నాయో ఒకసారి మీరు చూడండి. కిలోమీటర్ దూరం ఉన్నది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళి మీ అందరికీ చూపించడం సాధ్యపడదు కాబట్టి కారులో డ్రైవ్ చేస్తున్న స్లోగా సాధ్యమైనంత వీలుగా వివరంగా మీ అందరికీ చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ పక్కన ఉన్న నర్సరీలు ఒక్కొక్కటి చూడండి. ఆ నర్సరీ పూల నర్సరీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పండ్ల నర్సరీలు కొంచెం వేరే పక్కన ఉంటాయి. వీటన్నిటినీ నడుచుకుంటూ వెళ్ళి చూడాలంటే చాలా సమయం పడుతుంది, కొన్ని గంటలు పడుతుంది, అంత దూరం ఉంటుంది అన్నమాట. అన్ని నర్సరీలు ఉన్నాయి. అన్ని నర్సరీని మీకు అన్నీ చూపించాలని చెప్పింటే ఇది ఈజీ అయిన పద్ధతి కాబట్టి ఈ రకంగా చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి పరీక్షగా ఒక్కొక్కటి చూస్తూ వెళ్ళండి. అవసరమైతే వీడియోని ఆఫ్ చేసి మరీ చూస్తూ వెళ్ళండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ పూల మొక్కలు చూస్తున్నప్పుడైతే, పూల నర్సరీలు చూస్తున్నట్టయితే మొత్తం పూలతో నిండిపోయి ఇక్కడి నుంచి నడవాలని ముందుకు వెళ్ళాలని కూడా అనిపించదు, అంత బాగా ఉంటాయి. అంత అందమైన పూలు, రకరకాల పూలు, వీటిని చూసి ధరించాల్సిందే. అంతేకాదు వీటిని చూసినప్పుడు ఎలాగైనా సరే మనం కూడా తీసుకొచ్చి మన టెర్రస్ గార్డెన్ మీద కానీ లేకపోతే మన పెరటి తోటలో కానీ ఇటువంటి పెంచుకోవాలని చెప్పి ఆశ కలుగుతుంది. అందుకని ఎక్కువ మొత్తంలో తెచ్చుకోవాలనుకున్నప్పుడు లేదా ఎక్కువ వెరైటీలు మనం చూడాలనుకున్నప్పుడు ఇటువంటి ప్రాంతానికి వెళ్ళాలి. అది కాకుండా కాలక్షేపం కోసం విహారయాత్రలాగా వెళ్ళినా కానీ ఇటువంటి ప్రాంతాలను చూస్తున్నప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అలా చూడాలన్నా కానీ ఇటువంటి ప్రాంతాన్ని దర్శించాల్సిందే. ఇంకా అక్కడే ఉన్నటువంటి కొన్ని పళ్ళ మొక్కలు కానీ వాటిని పెంచడానికి వీళ్ళు తీసుకున్నట్టు శ్రద్ధ కానీ పెంచే విధానం కానీ ఒక్కొక్కటికి చూసి తీరాల్సిందే. అందుకే ప్రతి ఒక్క వీడియో మీకు చూపించాలని షార్ట్స్ చేశాను. చిన్న చిన్న షార్ట్స్లో ప్రతి ఒక్క మొక్క గురించి, ప్రతి ఒక్క కాయ గురించి, ప్రతి ఒక్క పండు గురించి, ఆ మొక్కల్ని ఎలా పెంచుతున్నారు అనేది కూడా ఒక్కొక్కటిగా వివరంగా మీకు చూపిస్తాను. అప్పటి వరకు ఈ కడియంలో ఉన్నటువంటి పూల నర్సరీలను చూస్తూ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లైఫ్ విత్ మానికొండ హనుమంతరావు అనే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ యొక్క కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అప్పటి వరకు జై హింద్.